విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ ఇంపాక్ట్ అక్కడ అసలు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి సంబంధించి తలుచుకుంటేనే బాధేస్తుంది. ఎందుకంటే అసలు ఆ ఘాతుకం చూడండి. ఎందుకంటే పైన తగలబడుతున్నటువంటి కరిగినటువంటి స్టీల్ వచ్చి పడితే మనిషి అక్కడికక్కడ నరకం అనుభవిస్తూ చనిపోతారన్నమాట. నువ్వు బతికుండగానే తగలబెట్టినటువంటి ఘాతుకంతో సమానం అది. అంత దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అసలు ఆ విజువల్ చూస్తుంటేనే ఆవేదన కలిగించేటటువంటి పరిణామం. విపరీతంగా కాలినటువంటి స్టీల్ వచ్చి పడటం అన్నది. యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏంటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. గ్రేడ్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. అక్కడ చూసిన సిబ్బంది ఫోన్లు చేసి చెప్తే కానీ మిగతా వాళ్ళకి తెలియలేదు. అంత దారుణమైనటువంటి సంఘటన ఇది. తీవ్ర ఆవేదన కలిగించినటువంటి ఘటన ఇది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటన్నది ఇప్పుడు ప్రస్తుతం కారణాలు అన్వేషించే పనిలో ఉన్నారు. ఈ దారుణమైనటువంటి ఘటనలు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు గారితో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోటల్గా 16 మంది మృతి చెందారన్నటువంటిది ప్రాథమికమైనటువంటి సమాచారం. ప్లాంట్ SMS 2లో హాట్మెంట్ బకెట్లు కోరడం, స్టీల్ లిక్విడ్ పడి అక్కడికక్కడే 8 మంది కార్మికులు చనిపోవడంతో పాటుగా టోటల్గా 16 మంది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. ఇంకా తేల్చే పనిలో ఉన్నారు.